ఓకే. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏంటిదంటే 'శివరపల్లి' అనే వెబ్ సిరీస్ అయితే చూసాననమాట. ఇది ఒక తెలుగు వెబ్ సిరీస్ అనమాట. అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుందనమాట. తెలుగు డబ్ కూడా చాలా బాగుందనమాట. నాకైతే నచ్చిందనమాట. మరి చూసాక ఇది ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అలాగే మనకైతే 4 అవర్స్ అయితే ఉందనమాట ఈ సిరీస్ అయితే. కంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ప్లాట్ విషయానికి వస్తే శ్యామ్ ఇంజినీర్ పూర్తయిన తర్వాత ఏ జాబ్ రాక అనుకోకుండా మనకైతే శివరపల్లి అనే విలేజ్కి అయితే వెళ్తాడు అనమాట. అసలు ఎందుకు వెళ్ళాడు, అసలు దేనికోసం వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది మూవీ యొక్క ప్లాట్ అనమాట. చాలా సింపుల్గా అయితే చెప్పాను అనమాట. వెబ్ సిరీస్ మాత్రం చాలా మ్యాటర్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందని తెలుసుకుందాం. ఫస్ట్ మనం ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ లైన్ స్టోరీ లైన్ అయితే చాలా బాగుందన్నమాట. నాకు మాత్రం నచ్చింది స్టోరీ లైన్ అయితే. అలాగే మనకైతే కొన్ని న్యాచురల్ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి నాకైతే బాగా నచ్చిందని చెప్పుకోవాలి. అలాగే కొన్ని కామెడీ సీన్స్ కూడా చాలా బాగా రాశారు. అండ్ కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి అనిపించింది నాకైతే. ఇంకా మనకి ఈ సిరీస్లో అయితే తెలంగాణ లాంగ్వేజ్ అయితే ఉంటుందన్నమాట. తెలంగాణ లాంగ్వేజ్ అయితే చాలా మంది క్యారెక్టర్కి అయితే చాలా బాగా సూట్ అయిందని చెప్పుకోవాలి. అండ్ చాలా బాగా చేశారు బ్యాక్ తెలంగాణ లాంగ్వేజ్ లో అండ్ యాక్టింగ్ అయితే. ఇంకా మనకి సిరీస్లో అయితే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తాడు పై. అది నాకు చాలా బాగా నచ్చింది అనిపించింది. అలాగే మనకి ప్రతి ఎపిసోడ్ కూడా మనకైతే ఏదో ఒక ఎమోషనల్ సీన్స్ అయిన ఎమోషనల్ గా డైలాగ్స్ ఇచ్చుకుంటాను. డైలాగ్స్ పాటు మనకు అలాగే మంచి మెసేజ్ ఇచ్చుకుంటూ వెళ్తాడు అనమాట ప్రతి ఎపిసోడ్ అయితే. ఇంకా మనకి సిరీస్లో అయితే సిచ్యువేషన్ తగ్గట్టు మంచి మంచి సీన్స్ అయితే వస్తుంటాయి అనమాట. మనకి ఏది కూడా మనకి అనవసరమైన సీన్స్ అస్సలు రావన్నమాట. చాలా బాగా అయితే తీసారనిపించింది నాకైతే. అలాగే మనకి డైలాగ్స్ కూడా చాలా బాగా అయితే రాశారు పై. అలాగే మనకైతే సినిమాటోగ్రఫీ చాలా బాగా తీసారని న్యాచురల్ గా అయితే అనిపించింది నాకైతే. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే మనకైతే బీజిఎం కూడా ఇట్స్ గుడ్ అనిపించింది. అండ్ ఎడిటింగ్ కూడా ఇట్స్ గుడ్ అనిపించింది. ఇప్పుడు మా మైనస్ పాయింట్ విషయానికి వస్తే మనకైతే ఒకటే మైనస్ పాయింట్ అనమాట. అదే మనకైతే స్లో నరేషన్ అయితే ఉంటుంది అనమాట సిరీస్ అంతా. ఎందుకంటే మనకైతే 4 అవర్స్ దాకా అయితే ఉంటుంది అనమాట సిరీస్. కొంచెం ఓపిక పట్టి మనకైతే చూడాలన్నమాట సిరీస్ అయితే. మరి ఓవరాల్ ఎలా ఉంది రాబాయ్ సిరీస్, చూడొచ్చా లేదా చెప్పరా అంటే చూసేయండి భయ. ఫ్యామిలీతో అయితే హ్యాపీగా అయితే చూసేయండి భయ, టైం పాస్ అయితే. ఓకేనా? ఇంకొకటి చెప్తాను, ఇది ఒక రీమేక్ సిరీస్ అనమాట. అదే మన పంచాయతీ సిరీస్ తెలిసింది కదా, హిందీ సిరీస్ అనమాట. దానికి రీమేక్ అనమాట ఇది. ఒకవేళ ఆ సిరీస్ చూస్తే మటుకు ఈ సిరీస్ అయితే అస్సలు అయితే చూడకండి భయ. నా లెక్క ఆ సిరీస్ కూడా చూడకపోతే ఈ సిరీస్ అయితే చూసేయండి భయ, ఒకవేళ మీకు నచ్చవచ్చు నా లెక్క. ఓకేనా? మరి దాని మరి మూవీ రివ్యూ అనమాట. మరి మీకు ఎలా అనిపించింది, వీడియో నచ్చిందా నచ్చలేదా కింద అయితే కామెంట్ చేయడానికి. ఓకేనా? మరి ఈ సిరీస్ చూస్తారా చూడరా కింద కూడా కామెంట్ చేయడానికి. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. అండ్ మళ్ళీ వేరే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.